అంటే మనల్ని దేవుడు ఏ విధమైన మాదిరి ఉండమంటున్నాడయ్యా అంటే యేసు ప్రభునే, ఆయన యవ్వనస్తుడే, ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన సరైనటువంటి యవ్వన ప్రాయం, 30 ఏళ్ల యవ్వన ప్రాయంలో 3.5 సంవత్సరములు మన కోసము ఇదిగో ప్రతి ఒక్కటి దాన్ని త్యజించి, ఆకలిని చూడకుండా, శరీర బాధల్ని చూడకుండా ఈ లోకానికి ఆయన దేనికోసమై వచ్చాడో, ఇదిగో తన దేవుడు ఎందుకు పంపించాడో అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నేను జాగ్రత్తగా లేకపోతే అనేకమైన బిడ్డలు పాపము నుంచి విడుదల కాలేరని చెప్పి ఆయన ఎంతో శ్రమపడి కొరడాలతో కొట్టించుకొని, ఇదిగో ఆ యొక్క చండ్రకోలతో అనేక విధాలుగా దెబ్బలు తిని, అనేక విధాలుగా రక్తము కార్చి బల్లెములతో పొడిపించుకొని అవమానం పొందాడు. పిల్లారా, ఎవరి కోసం అయ్యా అంటే ఇదిగో ఆయన పొందిన గాయములతో మనకి స్వస్థత కలగటానికి, ఆయన చిందించిన రక్తముతో మనకి పాప విమోచన కలగటానికి ప్రభువైన యేసుక్రీస్తుని మనం మాదిరిగా పెట్టుకొని, ఆయన ఏ విధముగా సువాసన వెదజల్లాడో మనము కూడా అట్టి జీవితాన్ని కలిగి ఉంటే నిత్యమైన పరలోకానికి మనం వారసులవుతాం.